హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆలుగడ్డ చికెన్ కర్రీ అంటాను. చూస్తుంటేనే నీళ్ళు ఉడుతున్నాయి కదా. మా వీడియో చూసే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా ఇవ్వండి. ప్రతి ఒక్కరు వీడియో చూస్తారు కానీ లైక్ అయితే చేయట్లేదు. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. కర్రీ ఎలా చేశానో చూద్దాం రండి. ఇంట్లో చికెన్ తక్కువ తీసుకొచ్చుకున్నప్పుడు ఫ్యామిలీ అందరికీ సరిపడా ఉండాలనుకున్నప్పుడు ఇలా ఆలుగడ్డలు వేసుకొని వండుకోండి. ఆలుగడ్డ వేసుకుంటే ఆలుగడ్డ కూడా చికెన్ ముక్కలాగా పెద్దగా ఉంటాయి కదా, టేస్ట్ ఉంటుంది. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఇష్టపడి తింటారు. ఆలుగడ్డ, ఉల్లిపాయ, టమాటా, అలాగే చికెన్. ఇప్పుడు స్టవ్ మీద అయితే కడాయి పెట్టిన 2 పావుల ఆయిల్, ఒక 2 ఇలాచీలు, 2-3 లవంగాయలు. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ అనేది మనకు మంచిగా ఉడకాలి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేసుకోవాలి. అప్పుడే మనకు కర్రీ అనేది చిక్కగా గ్రేవీలాగా ఉంటుంది. ఉల్లిగడ్డ తొందరగా ఏగనంటే కొంచెం ఉప్పు. మనం ఎప్పుడు ఒక్క తీరే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీలు కూడా చేసుకోవాలి. చికెన్ ఎన్ని రకాలంటే అన్ని రకాలు వండుకోవచ్చు. కాకపోతే ఒకసారి ఆలుగడ్డ వేసుకొని మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే కలర్ మారింది. 1 స్పూన్ అల్లం పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు. ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన వేయదాకా వేయించుకోవాలి. ఇప్పుడు చికెన్ అయితే నేను ముందుగానే కడిగి పెట్టుకున్నా. చికెన్ అంతా మిక్స్ చేసి చికెన్ కూడా పచ్చివాసన వేయదాకా మనం వేయించుకోవాలి. ఎందుకంటే చికెన్లో వాటర్ వస్తాయి కదా, వాటర్ ఇంకినాకనే ఏదైనా వేయాలి, లేకపోతే కూర అనేది మనకు నీసు వాసన వస్తుంది. ఇప్పుడు ఆలుగడ్డ అలాగే టమాటా కూడా వేస్తున్నా. కొంచెం ఉప్పు. చికెన్ తోటి ఆలుగడ్డ మనం వెంటనే వేసినాం అనుకో, ఆలుగడ్డ అనేది చిక్కిపోతుంది. అదే చికెన్ వేసినాక ఒక 5 నిమిషాలకు మనం ఆలుగడ్డ వేసినాం అనుకో, ఆలుగడ్డ కూడా మంచిగా ఉడుకుతుంది, చికెన్ కూడా మంచిగా ఉడుకుతుంది. టమాటా అనేది మనకు మెత్తగా అవుతుంది. ఇప్పుడు అంతా మిక్సీ చేస్తున్నా. కారపొడి అయితే అందాజను బట్టి వేసుకోవాలి. మా కారం అయితే కొంచెం కారమే ఉంటుంది, అందుకే 2 స్పూన్లు ఎత్తన్నా. కారం కూడా కొంచెం పచ్చివాసన పోవాలి. ఇలా అంతా కలుపుకొని ఇప్పుడైతే కొన్ని వాటర్ పోస్తున్నా. ఇలా వాటర్ కూడా ఎక్కువ వేసుకోవడం అవసరం లేదు. ఈ వాటర్ కూడా కొంచెం మనకు ఉడికి దగ్గరికి రావాలి. అది వరదాకా మూట పెట్టేసి చూసారా, ఇలా దగ్గరికి రావాలి, ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మా ఇంట్లో అయితే అందరికి ఇష్టమే కర్రీ, మా పిల్లలకైనా, నాకైనా, మా ఆయనకైనా కానీ చాలా ఇష్టం. ఇప్పుడు కొంచెం మసాలా అనేది మనం వెంటనే వేసి దించద్దు, అందుకే ముందుగానే వేస్తున్నా. ఇంకొక 2 నిమిషాలు అయితే మనకు కర్రీ అయితే ఉడికినట్టే. కర్రీ అయితే రెడీ అయింది. మనకు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ అందుబాటులో కొత్తిమీర లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా